ద లార్డ్. మన ప్రభువైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామంలో దేవుని ప్రియులైన మీ అందరికీ వందనాలు తెలియజేస్తున్నాను. ప్రియ విశ్వాసులారా, ఈ సమయమందు మనం తీతుకు వ్రాసిన పత్రిక 2వ అధ్యాయాన్ని ధ్యానం చేసుకుందాము. సంఘంలో ప్రతివారు ప్రవర్తించవలసిన విధానాన్ని, అలాగే తీతుకి మరికొన్ని విషయాలను ఈ అధ్యాయంలో పౌలు గారు తెలియజేస్తూ ఉన్నారు. పౌలు అంటున్నారు 2వ అధ్యాయం మొదటి నుంచి, నీవు హితబోధకు అనుకూలమైన సంఘులను బోధించు. ఎలాగనగా వృద్ధులు, మితానుభవం గలవారును, మర్యాదస్తులను, మాన్యులను, స్వస్థబుద్ధి గలవారును, విశ్వాస ప్రేమ సహవాసముల యందు లోపము లేని వారై ఉండాలనియు, అలాగుననే వృద్ధ స్త్రీలు కొండెకత్తెలను మిగుల మద్యపానాసక్తులనై ఉండక ప్రవర్తన యందు భయభక్తులు గలవారై ఉండవలెననియు, దేవుని వాక్యము దూషింపబడకున్నట్లు యవన స్త్రీలు తమ భర్తలకు లోబడి ఉండి, తమ భర్తలను, శిశువులను ప్రేమించు వారును, స్వస్థ బుద్ధి గలవారును, పవిత్రులను, ఇంట ఉండి పని చేసుకుని వారును, మంచివారునై ఉండవలనని బుద్ధి చెప్పుచు, మంచి ఉపదేశము చేయువారినై ఉండవలనని బోధించుము. అటువలే స్వస్థ బుద్ధి గలవారై ఉండవలెనని యవన పురుషులను హెచ్చరించుము. పరపక్షమందుండు వారు మనలను గూర్చి చెడు మాట ఏది చెప్పనేరక సిగ్గుపడినట్లు అన్నిటి యందు నిన్ను నీవే సత్కార్యముల విషయమై మాదిరిగా కనపరుచుకొనుము. నీ ఉపదేశము మోసము లేనిదిగాను, మాన్యమైనదిగాను, నిరాక్షేపమైన హితవాక్యముతో కూడినదిగాను ఉండవలెను. దాసులైన వారు అన్ని విషయముల యందు మన రక్షకుడకు దేవుని ఉపదేశమును అలంకరించినట్లు తమ యజమానులకు ఎదురు మాట చెప్పక, ఏమియు అపహరింపక, సంపూర్ణమైన మంచి నమ్మకము కనపరచుచు, అన్ని కార్యములయందు వారిని సంతోషపెట్టుచు వారికి లోబడి ఉండవలెనని వారిని హెచ్చరించుము. ప్రియ విశ్వాసులారా, పౌలు గారు తీతుతో మాట్లాడుతున్నాడు. తీతు, నీవు హితబోధకు అనుకూలమైన సంగతులను అందరికీ చెప్పు. హితబోధ అంటే మంచి చేసేది, ఆరోగ్యాన్ని ఇచ్చేది, మేలైనది అని అర్థం వస్తుంది. అలాంటి అనుకూలమైన బోధ చెయ్యి. మంచి సంగతులు అందరికీ తెలియచేయి. వ్యర్థమైన వాటిని ఎవరికి చెప్పొద్దు. నీ బోధ విషయంలో నువ్వు జాగ్రత్తగా ఉండు. సంఘమంతా దేవుని వాక్యాన్ని పాటించే విషయంలోనూ, దేవుని వాక్యాన్ని ధ్యానం చేస్తున్నాము, వింటున్నాము. ఏదైతే వింటూ ధ్యానం చేస్తూ ఉన్నామో దానినే ఇతరులకు మంచిగా బోధించాలి. బోధించే విషయంలో వ్యర్థమైన మనస్సాక్షి గాని, ప్రవర్తన గాని మనలో ఉండకూడదు. ఎందుకంటే మన తీరును బట్టి, మన క్రియలను బట్టే మన మాటకు శక్తి ఉంటుంది. మన తీరు, క్రియలు బాలేదు, మంచి మాటలు చెప్తే ఉపయోగం ఏంటి? నీవు మంచిగా ఉన్నావు, నీ ప్రవర్తన యందు యథార్థంగా ఉండి, మంచి క్రైస్తవ లక్షణాలన్నీ నీలో అందరికీ కనిపించేలాగా జీవిస్తూ ఉంటే, నువ్వు చెప్పకపోయినా నిన్ను అందరూ అనుసరిస్తారు. అయితే చెప్పే విషయంలో మాత్రం జాగ్రత్త. చెప్పేవారు మరి జాగ్రత్తగా తమ ప్రవర్తన యందు శ్రద్ధ తీసుకోవాలి. ఇది ఎంతైనా అవసరం. తీతు, నువ్వు చెప్పు. సంఘంలో అన్ని రకాల వయస్కుల వారు ఉంటారు. ఇది సంఘానికి క్షేమం, ఎంతో దీవెన, ఉండటం మంచిదే. అందులో వృద్ధులు ఉంటారు. వృద్ధులు మితానుభవులుగా ఉండాలి. వారు అన్ని విషయాల్లో మితంగా ఉండాలి, మాన్యులుగా ఉండాలి, స్వస్థ బుద్ధి గలవారుగా ఉండాలి, విశ్వాసాన్ని, ప్రేమను, సహనాన్ని కలిగి ఉండి వాటిలో లోపం లేని వారిలాగా ఉండాలని వృద్ధులతో చెప్పు. వృద్ధులైన తల్లులు కూడా, వృద్ధులైన తండ్రులు, వృద్ధురాండ్రు, వృద్ధులు వీరందరికీ స్పష్టంగా చెప్పు. వృద్ధ స్త్రీలు కొండేలు మానాలి. మిగుల మద్యపానాసక్తులుగా ఉండకూడదు. ప్రవర్తన యందు భయభక్తులు గలవారై ఉండాలి. దేవుని వాక్యం దూషించబడకూడదు. అందుకోసం ఈ వృద్ధులైన వారు చక్కటి ప్రవర్తన గలవారై ఉండాలి. వృద్ధుల్ని సన్మానించాలి. విశ్వాసులారా, వారి వయసు, వారి యొక్క నడిచి వచ్చిన జీవన అనుభవంలో వారు ఎంతో మనకు నేర్పగలరు. అయితే వృద్ధులు నేర్పే స్థితిలో ఉండాలి. మంచి ప్రవర్తన గలవారే, సహనంతో నేర్పించాలి. విశ్వాసాన్ని, ప్రేమను కలిగి ఉండాలి. కొందరు వృద్ధులు అలాగుండక తమ వృద్ధాప్యమందు కాలయాపన చేస్తూ, వ్యర్థమైన మాటలు చెప్తూ, కొండేలు చెప్పుకుంటూ, ఒకరి మీద నిందలు ప్రచారం చేస్తూ ఉంటారు. అది వృద్ధులకు తగదు. క్రైస్తవ వృద్ధులారా, అది అస్సలు తగదు అని నీవు సంఘంలో ఉన్న వృద్ధులకు బోధించమంటున్నాడు. తీతుతో పౌలు అంటున్నాడు. ప్రియ విశ్వాసులారా,
వయసు పెరిగే కొద్దీ మనలో భక్తి పెరగాలి, విశ్వాసం పెరగాలి, ప్రేమ పెరగాలి, సహనం పెరగాలి. అంతేగాని వయసు పెరిగే కొద్దీ మనం ఇంకా పిల్ల చేష్టలు చేసేవారంగా, మంచి ప్రవర్తన లేని వారంగా, అలాగే విశ్వాసంలో, ప్రేమలో తగ్గిపోయే వారంగా ఉండనే కూడదు. ఇది తగదు. అలాగే యవ్వన స్త్రీలు, గృహిణులతో చెప్పు. మీరు మీ ఇండ్లను చక్కగా చూసుకోవాలని చెప్పు. ఎందుకంటే ఇల్లు చక్కబెట్టాలి. స్త్రీ బాధ్యత. తన భర్తను ప్రేమించాలి. భర్తకు లోబడాలి. అలాగే తన ఇంటికున్న పిల్లల్ని జాగ్రత్తగా చూసుకోవాలి. స్వస్థ బుద్ధి గలవారై పవిత్రులుగా ఉండాలి. మంచి మనస్సాక్షి గలవారిగా ఉండాలి. అలాగే ఇంటి పని శ్రద్ధగా చేసుకుంటూ మంచిగా జీవించాలని గృహిణులతో కూడా చెప్పమంటున్నాడు. ప్రియవిశ్వాసులారా, సంఘమందు స్త్రీలుంటారు. స్త్రీల సంఖ్య అన్ని సంఘాల్లో కాస్త ఎక్కువగానే ఉంటుంది. అయితే స్త్రీలు నేర్చుకోవాల్సిన విధానం కుటుంబాలలో భర్తను సన్మానిస్తూ, భర్తకు లోబడి, బిడ్డలను ప్రేమించి, బిడ్డల అవసరతను చూసుకుంటూ, గృహంలో స్త్రీ తన బాధ్యతనంతా సక్రమంగా నెరవేరిస్తే ఆమె దేవునికి ఇష్టురాలై ఉంటుంది. అలాగుండాలి. అంతేకాదు మంచి బుద్ధి ఉండాలి. విశ్వాసులారా, స్వస్థ బుద్ధి అని చాలా సార్లు ఈ పత్రికలో మనం చూస్తున్నామంటే నిజంగా బుద్ధి విషయంలో మంచి బుద్ధి ఉండాలి. కొందరికి దుర్బుద్ధి ఉంటుంది. దుర్మార్గపు బుద్ధి. ఎప్పుడు ఎదుటి వాళ్ళని ఇబ్బంది పెట్టాలనుకుంటారు. మోసం చేయాలనుకుంటారు. అటుది క్రైస్తవులకి, క్రీస్తు పిల్లలకి తగదు. పరిశుద్ధంగా ఉండాలి. పవిత్రత పోగొట్టుకోకూడదు. శరీరం, ఆత్మ, మనసు పవిత్రంగానే ఉండాలి. పరిశుద్ధతను కాపాడుకోండి. ఇంటనుండండి. పని చేసుకొనండి. మంచివారై ఉండండి అని బుద్ధి చెప్పు అంటున్నాడు. తీతుకి సంఘంలో వృద్ధులకి ఏం మాటలు చెప్పాలో, గృహిణులకి ఏం మాటలు చెప్పాలో చెప్పారు. అలాగే యవనులతో అంటారు, మంచిగా వారు ఉండాలని దేవుని వాక్యాన్ని ఉపదేశించే వారిగా ఉండాలి. గృహిణులకి మరొక బాధ్యత ఉన్నది. ఇంటనున్న బిడ్డలకు అలాగే చక్కగా వారు వాక్యాన్ని బోధించుకోవాలి. చిన్నప్పటి నుంచే యేసుక్రీస్తు ప్రభువుని గురించి నేర్పించడం, బైబిల్ మీద పిల్లలకు అవగాహన వచ్చేలాగా తల్లి చర్య తీసుకోవాలి. తల్లి ఉపదేశించాలి. తండ్రి బోధ చేయాలి. తల్లిదండ్రులు ఇరువురు పిల్లలకి మంచి మాటలు నేర్పిస్తూ చిన్నప్పటి నుండే పెంచాలి. అందులో స్త్రీ బాధ్యత మరి ఎక్కువగా ఉంటుంది. ఎందుకంటే ఇంట్లో తల్లి ప్రభావం బిడ్డల మీద ఎక్కువగా ఉంటుంది కాబట్టి తల్లి నేర్పించే తల్లిగా ఉండాలి. అలాగే స్వస్థ బుద్ధి గలవారిగా ఉండండి. మనసు పరిశుద్ధంగా ఉండాలి. వ్యర్థమైన మనసు ఉండకూడదు. చెడు తలంపులు రావద్దు. చెడ్డ ఆలోచనలు రావద్దని మంచిగా ఉండమని యవనస్తులతో కూడా చెప్పు అంటున్నాడు తీతుతో. తీతు ఇప్పుడు రేతులో చెప్పాలి. రేతులో ఉన్న సంఘాలున్నాయి. సంఘాలలో పెద్దల్ని ఏర్పాటు చేయమన్నాడు. ఏర్పాటు చేయవలసిన పెద్దలకి లక్షణాలు, ఏ లక్షణాలు ఉండాలో మొదటి అధ్యాయంలో చాలా వివరంగా పౌలు గారు చెప్పారు. ఇప్పుడు అంటున్నారు, వృద్ధులతో ఈ మాటలు చెప్పు. యవన స్త్రీలతో, గృహిణులతో ఈ మాటలు చెప్పు. అలాగే యువకులతో కూడా చెప్పు. మంచి మనస్సాక్షి గలవారై ఉండాలని, యవన జీవితం పరిశుద్ధంగా ఉండాలని చెప్పమంటున్నాడు. తీతు ఈ విషయాలన్నీ సంఘంలో చెప్పాలి. అలాగే వింటున్న విశ్వాసులారా, మీరు ఏ యొక్క గుంపు కిందకొస్తారు? మీరు వృద్ధులా? అయితే మీరు మితానుభవం కలిగి మంచిగా ఉండాలి. మీ తరువాత తరాలకు నేర్పించాలి తప్ప మీరే వ్యర్థంగా ఉండకూడదు. మీ ప్రవర్తన జాగ్రత్త, భయభక్తులు కలిగి ఉండండి. మీరు గృహిణిలా ఇంటి బాధ్యతను సక్రమంగా నెరవేర్చండి. బాధ్యతను తప్పించుకోవాలని ఆలోచన చేయొద్దు. శ్రద్ధ కలిగి పని చేయండి. దేవుడు మిమ్మల్ని దీవిస్తాడు. మంచి బుద్ధి గలవారై ఉండండి. పవిత్రులుగా ఉండండి. ఇంటి కోసం ప్రార్థన చేయండి. మీ బిడ్డలకి మంచి మాటలు నేర్పించండి. యువకులారా, మీ యువతను జాగ్రత్తగా కాపాడుకోనండి. యువత ఈ వయసులో ఎక్కువగా ఆకర్షణలు, లోకాన్ని ఎంతగానో కోరుకునే వయసది. ఆ వయసులో మీరు జాగ్రత్తగా ఉండాలి. లోకానికి ఆకర్షితులు కావద్దు. మీ యవ్వన జీవితం కాపాడుకోండి అని నాడు తీతు చెప్తున్నాడు. నేడు బైబిల్ గ్రంథం ద్వారా, ఈ లేఖనాల ద్వారా నేను కూడా మీతో చెప్తూ ఉన్నాను. ఇవి నా మాటలు కాదు, దేవుని మాటలే. దేవుని మాటలుగా స్వీకరిస్తే మీకు దీవెన. ప్రియ విశ్వాసులారా, పౌలు ఇంకా మాట్లాడుతూ అంటున్నాడు, ప్రపక్షాన ఉండేవారు ఉంటారు. అంటే వేరుగా సంఘస్థులు కాకపోయినా అలాంటి వారందరి ఎదుట మనల్ని ఎవరు ఒక్క చెడు మాట కూడా మాట్లాడకూడదు. వీళ్ళు క్రైస్తవులండి అని మనల్ని గురించి ఎవరు చెడుగా చెప్పకూడదు. అలా ఎవరు చెడుగా చెప్పకుండా ఉండాలంటే, అలా చెప్పడానికి కూడా వాళ్ళు సిగ్గుపడాలంటే అన్నిటి యందు నిన్ను నీవే ప్రతి సత్కారం విషయమై మాదిరిగా ఉంచుకో. తీతుతో చెప్తున్నాడు, నాయనా తీతు, అన్ని విషయాల్లో సంఘానంతటికి మాదిరిగా ఉండు. యువకులకి నువ్వు యువకుడివి, మాదిరిగా ఉండు. యువతులకి నీవు చక్కటి పరిశుద్ధ జీవితాన్ని అలవాటు చెయ్యి. అలాగే వృద్ధులకు కూడా నిన్ను చూస్తే మంచి అనిపించాలి తప్ప వారు నిన్ను తృణీకరించేలాగా ఉండకూడదు. నువ్వు యువకులకు ఆదర్శంగా ఉండు, యువతులకు ఆదర్శంగా ఉండు. అలాగే అన్ని వయస్కుల వారికి సంఘంలో వృద్ధులు కూడా నిన్ను గౌరవించేలాగా
అన్ని సత్కార్యాల విషయంలో నిన్ను నీవు అందరి కళ్ళకు ఒక మాదిరిగా చూపించు. నీవు మంచి పనులు చెయ్యి, సంఘం చేస్తారు. నువ్వు మంచి బోధ చెయ్యి, సంఘం వింటారు. మంచిది, నువ్వు చక్కగా నడు. అప్పుడు నిన్ను చూసి వాళ్ళు కూడా ప్రవర్తన సరిగా చూసుకుంటారని తీతుతో పౌలు అంటున్నాడు. నీ ఉపదేశం మోసం లేనిదిగా ఉండాలి, మాన్యమైనదిగా ఉండాలి, నిరాక్షేపమైన హితవాక్యములతో కూడినదిగా ఉండాలి. నువ్వు ఉపదేశం చెయ్యి తీతు. నువ్వు బోధ చేసేటప్పుడు నీ మాటలో మోసం ఉండకూడదు. నువ్వు చెడు చెప్పకూడదు, మంచి చెప్పాలి. మాన్యమైన బోధ, రమ్యమైన శ్రేష్టమైన బోధ చెయ్యి. ఎవరు ఆక్షేపణ తెలియచేయకూడదు. నిన్ను గురించి వేలెత్తి చూపకూడదు. హితవాక్యం చెప్పు, వాళ్ళకి ఆరోగ్యకరమైన మాటలు చెప్పు, మేలు చేసే మాటలు చెప్పు, మంచిగా వారికి నేర్పించు. నీవు జాగ్రత్తగా ఉండు అంటూ దాసులు దాసులు అన్ని విషయాల్లో రక్షకుడగు దేవుని ఉపదేశమును అలంకరించినట్లు తమ యజమానులకి ఎదురు మాట చెప్పకూడదు. దాసులు యజమానులకి ఎదురు చెప్పకూడదు, ఏమీ అపహరించకూడదు. విశ్వాసులారా, కొందరు ఉంటారా, పనులు చేసే చోట్ల యజమానుల యొక్క వస్తువులు తీసుకొచ్చేస్తారు. చాలా తప్పు, చేయకూడదు. మనం పని చేస్తున్నామంటే పని నమ్మకంగా చేయాలి. నమ్మకమైన వారికి దీవెనలు మెండుగా కలుగునని సామెతల గ్రంథంలో మనం చదువుతాం కదా. మరి మనం నమ్మకంగా ఉండాలి. నీవు దాస్యం అంటే ఎవరి క్రిందనైనా ఉద్యోగం గాని ఏదైనా పని చేస్తున్నావా, చేస్తున్న పనిలో నమ్మకంగా ఉండు. యజమానికి ఎదురు చెప్పొద్దు, ఎదురు మాట్లాడి ఉండొద్దు. దేవుని లక్షణాలను అలంకరించుకునే వ్యక్తిగా నువ్వు మంచి వ్యక్తిగా ఉండాలి. లోబడి పని చేయి, అవిధేయత వద్దు, నమ్మకంగా ఉండు. అన్ని కార్యాలయందు యజమానుణ్ణి సంతోషపెట్టు. ఇది దాసులకు బాధ్యత. అన్ని విషయాల్లో లోబడాలి. అప్పుడే మనం చేసే పని బట్టి మనల్ని దేవుడు దీవిస్తాడు. ఉదాహరణకు ఒక వ్యక్తి ఉన్నాడు అనుకోండి. ఆ వ్యక్తి ఒకరి చేతి కింద నమ్మకంగా పనిచేస్తున్నాడు. కొంతకాలం గడుస్తది. దేవుడు ఏం చేస్తాడంటే ఈ నమ్మకస్తుడైన వ్యక్తిని కూడా యజమానుడిగా మార్చి ఇతని క్రిందన మరలా నలుగురు కుర్రోళ్ళని లేదా కొంతమంది పని వాళ్ళను ఉంచి ఇతను హెచ్చించగలడు. అదే ఈ వ్యక్తి తాను పనిచేస్తున్న దగ్గర నమ్మకస్తుడు కాకుండా దొంగిలేవాడిగా, మాట వినని వాడిగా ఉన్నాడనుకోండి. ఒక విషయాన్ని చెప్తాను. దేవుడు ఎప్పటికీ ఇతన్ని వృద్ధి చేయడు. కారణం ఏంటి? ఇతను నమ్మకస్తుడు కాదు. నీవు నమ్మకస్తుడుగా ఉండాలని దాసులతో చెప్పు. ఎవరైనా యజమానులు ఉన్నారా? యజమానులు క్రీస్తులాగా మంచి మనసు కలవారై ఉండాలి. దాసులు ఉన్నారా? దాసులు యజమానులకు అన్ని విషయాల్లో లోబడాలి. తీతు, సంఘంలో ఇన్ని రకాల ప్రజలు ఉంటారు. వృద్ధులు ఉంటారు, యవనులు ఉంటారు, స్త్రీ పురుషులు ఉంటారు, మధ్య వయస్కులు ఉంటారు, అలాగే చిన్నపిల్లలు ఉంటారు. అందరికీ వాక్యం అర్థమయ్యేలాగా చెప్పు. అందరికీ వాక్యం సరిపడేలాగా చెప్పు. ఒక్కరినే నీవు గురిగా పెట్టుకుని బోధించకూడదు. స్త్రీలనే అనుకోకూడదు, పురుషులనే అనుకోకూడదు, వృద్ధులకే చెప్పాలనుకోకూడదు. అందరికీ అర్థమయ్యేలాగా, అందరికీ అవసరమయ్యే మాటలు చెప్పు. దాసులతో చెప్పు మంచిగా ఉండమని, యజమానులకు లోబడమని. యవనులతో చెప్పు పరిశుద్ధ జీవితం జీవించమని. వృద్ధులతో చెప్పు అన్ని విషయాల్లో వారు ఘనంగా ఉండాలి తప్ప వేలెత్తి చూపించేలాగా వారు ఉండకూడదని చెప్పు. గృహిణులతో చెప్పు వారి బాధ్యత చక్కగా నెరవేర్చాలని అంటూ అనేకమైన విషయాలు సంఘానికి చెప్పమని పౌలు గారు తెలియచేస్తున్నారు 11వ వచనం నుంచి. ఎలయనగా సమస్త మనుషులకు రక్షణకరమైన దేవుని కృప ప్రత్యక్షమై మనము భక్తిహీనతను, ఇహలోక సంబంధమైన దురాశను విసర్జించి శుభప్రదమైన నిరీక్షణ నిమిత్తము అనగా మహాదేవుడును మన రక్షకుడైన యేసుక్రీస్తు మహిమ యొక్క ప్రత్యక్షత కొరకు ఎదురుచూచుచు ఈ లోకంలో స్వస్థ బుద్ధితోనూ నీతితోనూ భక్తితోనూ బ్రతుకుచుండవలెనని మనకు బోధించుచున్నది. ఆయన సమస్తమైన దుర్నీతి నుండి మనల్ని విమోచించి సత్క్రియలయందు ఆసక్తి గల ప్రజలను తన కోసరము పవిత్రపరుచుకొని తన సొత్తుగా చేసుకొనుటకు తన్ను తానే మన కొరకు అర్పించుకొనెను. వీటిని గూర్చి బోధించుచు హెచ్చరించుచు సంపూర్ణ అధికారంతో దుర్బోధను ఖండించుచుండుము. నిన్నెవడును తృణీకరింపనీయకుము. తీతు, నీకు విషయం చెప్తాను విను. మన ప్రభు అయిన కృప చాలా గొప్పది. అది యుక్త కాలమందు ప్రత్యక్షమైంది. విశ్వాసులారా, కృప ప్రత్యక్షపరచబడింది. మనందరి కోసం దేవుడు తన కృపను వెల్లడి చేశాడు. ఎట్లనగా ఉన్న అద్వితీయ కుమారుడైన యేసుక్రీస్తును మనం విశ్వసిస్తామే. విశ్వసించుట ద్వారా కృపచేత రక్షించబడేటట్లుగా రక్షించబడే మనము భక్తిహీనత నుండి ఇహలోక సంబంధమైన దురాశలను వదలాలి.
అలాగ వాటిని వదులుకొని శుభప్రదమైన నిరీక్షణ నిమిత్తం విశ్వాసులారా కృప ఏం చేసిందంటే ప్రత్యక్షమైంది. ప్రత్యక్షమైన ఈ కృపను విశ్వసించే వారు ఎవరైతే ఉన్నారో వారు దుర్బోధలను, దురాశలను, ఇహలోక సంబంధమైన వాటిని, భక్తిహీనతను విసర్జించాలని దేవుని మహా ఉన్నతమైన మహిమ యొక్క ప్రత్యక్షత కొరకు ఎదురు చూస్తూ ఈ లోకంలో స్వస్థ బుద్ధితో, నీతితో, భక్తితో బ్రతకాలని మనకు బోధిస్తుంది. కృప ప్రత్యక్షమైంది. 2 కృప బోధిస్తుంది. ఏమని బోధిస్తుంది? మనం వ్యర్థమైన వాటిని విడవాలంట. విడవటమే కాదు, మనం స్వస్థ బుద్ధితో, మంచి బుద్ధి, నీతి. ఏ నీతి? దైవ నీతి కావాలి. యేసుక్రీస్తు మన కోసం చనిపోయి తన రక్తాన్ని కార్చి మన కోసం చనిపోయి తిరిగి లేచాడే. ఇప్పుడు ఆ రక్తం ద్వారా కడగబడ్డ వారు నీతిమంతులవుతారు. మన సొంత నీతి కాదు. అన్నదానం, భూదానం, వస్త్రదానం, ఇంకేవో దానాలు చేసినంత మాత్రాన నీతిమంతులు కాము. యేసుక్రీస్తు రక్తం ద్వారా కడగబడిన వాడే నీతిమంతుడు. అలాగ మనం నీతిమంతులంగా మారాలి. స్వస్థ బుద్ధి గలవారంగా ఉండాలి. భక్తితో మనం దేవుణ్ణి ఆరాధన చేయాలి, బ్రతకాలని ఈ కృప మనకు బోధించింది. 1 కృప ప్రత్యక్షమైంది. 2 కృప బోధించింది. ఏమనంటే చెడ్డ వాటిని విడవండి, మంచి వాటిని హత్తుకొనండి. 3 కృప మనకి నిరీక్షణ ఇస్తుంది. ఏంటి ఆ నిరీక్షణ అంటే యేసుక్రీస్తు యొక్క మహిమ. ఒకానొక రోజు వస్తుంది. ఆ దినాన యేసు తన పరిశుద్ధులతో కూడా మధ్యాకాశానికి దిగివచ్చు వేళ ఆయన స్వరాన్ని విన్న వారందరూ ప్రభునందు నిద్రించిన వారైనా, సజీవులైనా లేపబడతారు. మహిమ శరీరాలతో ప్రభు దగ్గరికి వెళతారు. ఇదే మన శుభప్రదమైన నిరీక్షణ. కాగా మనం సదాకాలం యుగయుగాలు ప్రభుతో ఉంటాము. ప్రభు మనల్ని ఎందు ఆనందిస్తాడు. ప్రభు మన కన్నీటిని తుడుస్తాడు. మన ప్రతిభాష బిందువులు తుడిచివేస్తాడు. మనకు నూతన జీవాన్ని ఇస్తాడు. నూతన జీవితాన్ని ఇస్తాడు. నూతన పేర్లు పెడతాడు. నూతనమైన బహుమానాలు ఎన్నో ఇస్తాడు. నవనూతనమైన, ఉన్నతమైన, మహోన్నతమైన రాజ్యంలో మనల్ని ఉంచుతాడు. ఈ నిరీక్షణ కలవారమే ఉండాలి. అలాగుండాలని యేసుక్రీస్తు ప్రభు తన మహిమను విడిచి మనందరి కోసం ఆయనే తాను మనందరి కోసం రక్తముగా అర్పించుకున్నాడు. మనందరి కోసం యేసు బలి అయ్యాడు. బలి అయిన ఈ యేసుక్రీస్తుని విశ్వసిస్తున్నావా? విశ్వసించిన ప్రియ విశ్వాసి, నీవు కృప చేత రక్షించబడతావు. ఈ కృప భూతకాలమందు అంటే గతంలో ప్రత్యక్షమైంది. ప్రత్యక్షించిన ఈ కృపను అపేక్షించి మనతో ఈ కృప మాట్లాడింది. కృపే సువార్త అయి సువార్త మన దగ్గరికి వచ్చి ఆ సువార్త మనల్ని హెచ్చరించింది. నీవు పాపం వీడు, నీవు పరిశుద్ధంగా బ్రతుకు అని నీకు నాకు తెలియచేసింది. పరిశుద్ధంగా ఉండే నీవు నేను సద్భక్తితో, స్వస్థబుద్ధితో బ్రతకాలని, శక్తితో జీవించాలని, పరిశుద్ధంగా ఉండాలని కృప మనకి నేర్పించింది, బోధించింది. తుదకు ఈ కృపే మనల్ని ప్రభు యొద్ద ఆ ఉన్నతమైన రాజ్యానికి చేరుస్తుంది. కాబట్టి నా కుమారుడా, తీతు సంఘానికి ఈ మాటలు చెప్పు. సంఘంతో స్పష్టంగా చెప్పు. వీటిని గురించి బోధించు, హెచ్చరించు. సంపూర్ణంగా సంపూర్ణ అధికారంతో దుర్బోధని ఖండించు. తీతుకి పౌలు అధికారం ఇస్తున్నాడు. ఈ అధికారం పౌలు దేవుని దగ్గర పొందుకున్నాడు. ఇప్పుడు దేవుని ద్వారాను, అలాగే అపోస్తలుడైన పౌలు ద్వారాను తీతుకు కూడా అధికారం ఉంది. ఇప్పుడు తీతు క్రేతులో ఉన్నాడు. క్రేతు ప్రజలు ఎలాంటి వారు? మొదటి అధ్యాయంలో మనం చూసాం కదా! వారు తిండిపోతులంట, సోమరులంట, అబద్ధికులంట, దుష్ట మృగాలు లాంటి వారంట. అలాంటి జనాల మధ్య ఇప్పుడు నువ్వు సంపూర్ణమైన అధికారంతో ఖండించు. ఎవరో చెప్పింది నువ్వు చెప్తే కాదు. నువ్వు అధికారికంగా చెప్పాలి. ఈ వాక్యం చెప్పడానికి నీకు అనుమతి ఉంది. నువ్వు ఖండించు, బుద్ధి చెప్పు, హెచ్చరించు, నేర్పించు. ఏమని? సంగమా మీరిలా ఉంటే తగదు. మీ బుద్ధి మారాలి. మీరు స్వస్థ బుద్ధి గలవారై ఉండాలి. నీతి, ప్రేమ, విశ్వాసాన్ని కలిగి ఉండాలి. సహనం కలిగి ఉండాలి. యేసు కోసం ఎదురు చూస్తున్నాం. యేసు మన కోసం చనిపోయాడు. చనిపోయిన యేసు మన కోసం తన రక్తాన్ని కార్చి చనిపోయాడు. చనిపోయిన యేసు తిరిగి లేచాడు. తిరిగి లేచిన యేసు తండ్రి దగ్గరికి వెళ్ళాడు. వెళ్ళే యేసు మరలా వస్తాడు. వచ్చే యేసు తన వారందరిని తీసుకెళ్తాడు. ఇప్పుడు తన వారు అవ్వాలంటే యేసుని విశ్వసించండి. విశ్వసించిన యేసు రక్తం చేత కడగబడండి. కడగబడిన మీరు శుద్ధిగా జీవించండి. విశ్వాసంతో ఉండండి. ప్రేమ మీలో ఉండాలి. పరిశుద్ధత మీలో ఉండాలి. వృద్ధులారా, మీ వృద్ధాప్యమందు మీరు మంచి లక్షణాలు కలిగి ఉండండి. చెడు అలవాట్లను విడవండి. మంచి బోధించండి. తర్వాత తరాలకు మాదిరిగా ఉండండి. యువతులారా, యువకులారా, పరిశుద్ధ జీవితం కావాలి. పవిత్రులుగా ఉండాలి. మీ గృహాన్ని మీరు చక్కగా చూసుకోవాలి. మీ బిడ్డలకు చక్కగా పెంచుకోవాలి. అలాగే అన్ని వయస్కులారా జాగ్రత్త అంటూ సంఘమంతటికి హెచ్చరించమని తీతుతో పౌలు గారు చెప్తున్నారు. బోధ మంచిదై ఉండాలి. అది ఆరోగ్యాన్ని ఇచ్చేదై ఉండాలి. అన్ని వయసుల వారికి సరిపడేదై ఉండాలి.
అందరూ బోధ చేత మార్పు నుండి దీవించబడాలి. తీతు అలాంటి బోధ చేయాలి. విశ్వాసులారా, అట్టి బోధే మనకు కూడా దేవుడు అనుగ్రహిస్తూనే ఉన్నాడు. దేవుడు అనుగ్రహిస్తున్న దేవుని మాటల కోసం ఆయనకే యుగయుగాలకు మహిమ. ఎందుకంటే కృప మనకు ప్రత్యక్షం అవటమే కాదు, కృప కలిగిన యేసు తన కృపతో మనకు నిత్యము తన ఆత్మ ద్వారా బోధిస్తూనే ఉన్నాడు. బోధిస్తున్న యేసుకే యుగయుగాలకు మహిమ కలుగును గాక. అయితే యేసు బోధిస్తున్న బోధ యందు నిలకడగా ఉండండి. మీరు ఏ వయసులో ఉన్నారో మీ వయసుకు తగ్గట్టు, మీరు యువతులా అయితే యువకుల మీ పరిశుద్ధ జీవితం, మీ జీవితం పరిశుద్ధంగా ఉండాలి, హృదయం పరిశుద్ధంగా ఉండాలి. వృద్ధాప్యమందు ఉన్న వారులారా అనుభవజ్ఞులుగా ఉండండి, మాదిరిగా ఉండండి, మంచి నేర్పండి. అలాగే యజమానులారా మీ దాసుల్ని చక్కగా క్రీస్తు మనస్సుతో మంచి మనస్సాక్షితో పని చేయించుకునండి. దాసులారా మీ యజమానులకి నష్టం కలిగించొద్దు, వారిది అపహరించొద్దు, వారికి లోబడి పని చేయండి. బోధకులారా చక్కటి బోధ అందించండి. సంఘాన్ని బోధతో మీరు ఎదిగేలాగా చేయండి. మంచి బోధ అందించండి. విశ్వాసులారా వివరించబడుతున్న బోధను అందరూ ఆసక్తితో అపేక్షించండి. బోధకు చెవినివ్వండి. బోధ అనుసరించి నడవండి. ఏది మీకు బోధించబడుతుందో, సేవకులు ఏది మీకు బోధగా దేవుని మాటగా అందిస్తున్నారో అది దేవుని మాట అయితే దాన్ని స్వీకరించండి. లోకస్తుల కల్పనా కథలైతే వ్యర్థమైనవైతే స్వీకరించాల్సిన అవసరం లేదు. కానీ దేవుని మాటకు మాత్రం ఎదురు చెప్పొద్దు. దేవుని మాట మనలో పని చేస్తుంది. పని చేసే ఆ దేవుని మాట మనలో ఉన్న వేళ మనం దీవించబడతాం. మరి దేవుని మాట మనందరి హృదయాల్లో స్థిరపరచబడును గాక. ఆమేన్. మన ప్రభు అయిన యేసయ్య కృప, తండ్రి అయిన దేవుని పరమ ప్రేమ, పరిశుద్ధాత్మ దేవుని సన్నిధి సహవాసం మనందరికీ సదాకాలం తోడై ఉండి నడిపించును గాక. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ.